నిలువు దోపిడీ జరుగుతోందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు లేకుండా ఉద్యోగులు ఎవరు బదిలీల కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తేల్చి చెప్తున్నారు. ఎలాంటి రిక్వెస్ట్ అయినా ఎమ్మెల్యే లేఖ ద్వారానే చేస్తామని ఏలూరు జిల్లాలో కరాఖండిగా చెప్తుండటంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించిన అధికారులు పక్కన పడేశారు. బదిలీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే మరో ఉద్యోగి లేఖ ఇవ్వడమే దీనికి కారణం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తన అవసరాలు, ఇబ్బందులు, అర్హతలు వివరించి ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థిస్తే సంబంధిత ఎమ్మెల్యే సిఫార్సుతో రావాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయిస్తే ఆ పోస్టును ఇప్పటికే ఇతరులకు బేరం పెట్టినట్టు తెలియడంతో హతాశలో అయ్యాడు. పట్టు పరిశ్రమ శాఖలో ముడుపులు తీసుకుని బదిలీ చేయడంపై కొందరు ఉద్యోగులు చీఫ్ విజిలెన్స్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. జిల్లా పోస్టుల కోసం 5 లక్షల నుంచి 10 లక్షల చేతులు మారుతున్నట్టు వెల్లడించారు. ఏడీ పోస్ట్ కోసం కదిర్లో 5 లక్షలు, చిత్తూరు జిల్లాలో 8 లక్షలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. దీని మీద విచారణ జరపాలని కోరారు. పారదర్శక నిబంధనల ప్రకారం జరగాల్సిన ఉద్యోగుల బదిలీని టీడీపీ కూటమి సర్కార్ అక్రమాల పర్వంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోగా బదిలీల విషయంలో కరుణించడం లేదు. నిబంధనలు, మార్గదర్శకాలతో పని లేకుండా రాజకీయ జోక్యంతో బదిలీ చేయబడుతోంది. అన్ని స్థాయిల పోస్టులు, ఏ పోస్టులో ఏ ఉద్యోగం ఉండాలన్న విషయాన్ని ఆయా నియోజకవర్గాల కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తున్నారు. వాళ్ళ మాట కాదనేందుకు ఉన్నతాధికారులు సాహసించడం లేదు. మే 15వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీల మీద నిషేధం ఎత్తేశారు. ఈ సమయంలో బదిలీలకు అవకాశం కల్పించి మార్గదర్శకాలు విడుదల చేసినవి ఎక్కడ అమలు కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.